కుంభరాశివారు ఇక జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది. రాహుకేతువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీ జీవితంలో రాహువు తాండవం మొదలు కాబోతోంది. సరిగ్గా ఈరోజు రాత్రి 11 గంటల సమయం నుండి మీ జీవితంలో 10 రకాల పెద్ద మార్పులు జరగబోతున్నాయి. నేను మీ అందరికీ చేతులు జోడించి విన్నవిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని ఒక సాదాసీదా సమాచారం అనుకొని అశ్రద్ధ చేయకండి. మీరు గనక పొరపాటు చేస్తే మీతో పాటు మీ కుటుంబం మొత్తం రాహువు సృష్టించే ఈ తుఫానులో చిక్కుకునే ప్రమాదం ఉంది. గత కొన్ని ఏళ్లుగా రాహువు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు కదూ. చిన్న పని కావాలన్నా చెమటోడ్చాల్సి వచ్చేది. ₹1 సంపాదించాలన్నా నానా కష్టాలు పడ్డారు. కాని ఇకపై పరిస్థితి మారబోతోంది. అదే రాహువు ఇప్పుడు మీ జీవితంలో ధన, కనక, వస్తు వాహనాలను వరదలా కురిపించబోతున్నాడు. మీరు ఎక్కడ చెయ్యి వేస్తే అక్కడ బంగారమయ్యే రోజులు రాబోతున్నాయి. మీ ప్రతి పని చిటికెలో పూర్తయిపోతుంది. కాని ఇక్కడ ఒకే ఒక నిబంధన ఉంది. మీరు రాహువు చెప్పినట్లుగా ప్రకృతి సంకేతాల ప్రకారం నడుచుకోవాలి. లేదంటే మీరు చేసే ఒక చిన్న తప్పు మీ సంతోషాలన్నింటినీ మళ్లీ దూరం చేస్తుంది. విషయంలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నిజాయితీతో కూడిన రాశిఫలాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క లైక్, సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో బలాన్నిస్తాయి. కుంభరాశివారు, మీరు రోజూ తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు. దీనివల్ల రాహువు మీకు వ్యతిరేకమవుతున్నాడు. అలాగే శని ప్రభావం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వీడియోలో నేను చెప్పబోయే హెచ్చరికలను, భవిష్యవాణిని అస్సలు మిస్ చేయకండి. ఈ 10 మార్పులు మీ జీవితాన్ని తలక్రిందులు చేయబోతున్నాయి. వీటిని పట్టించుకోకపోతే వచ్చే నష్టాన్ని మీరు, మీ కుటుంబం చాలా ఏళ్లపాటు అనుభవించాల్సి ఉంటుంది. వచ్చే 7 రోజుల్లో మీపై 3 భయంకరమైన గండాలు పొంచి ఉన్నాయి. రాహువు రాశి మారుతున్నప్పుడు ఇలాంటి సంక్షోభాలు రావటం సహజం. ఈ 3 గండాలు ఏంటి, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు, ప్రస్తుతం మీకు శని ఏలినాటి శనిలో చివరి దశ నడుస్తుంది. ఈ సమయంలో మీరు వేటిని కోల్పోతారు, ఏ దేవుణ్ణి పూజిస్తే మీకు పట్టిన ఈ దరిద్రం, ఎదుటివారి కంటి దృష్టి వదిలిపోతాయి అన్నది కూడా తెలుసుకోవాలి. మీ ఇంటి లోపలే ఒక శక్తి దాగి ఉంది. వచ్చే 7 రోజుల్లో ఆ దైవం మీకు ఏదో ఒకటి ఇవ్వబోతున్నారు. గ్రహాల కదలిక వల్ల ఆ దేవుడి నీడ మీపైనే ఉంటుంది. మరి ఆ దేవుడు ఎవరు? ఆయన మీకు ఏ రూపంలో కనిపిస్తారు? కుంభరాశివారు, ఆ దైవం మీకు సాక్షాత్తు ఒక నాగుపాము రూపంలో కనిపించవచ్చు. లేదా ఏదైనా భయంకరమైన ఆకారాన్ని చూసి మీరు హడలిపోవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఆ రూపాన్ని చూసి మీరు అస్సలు భయపడకూడదు. ఎందుకంటే ఆ శక్తులు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాయి. ఒకవేళ మీరు భయపడి ఆ దైవాన్ని అవమానించినా లేదా వారు మీపై ఆగ్రహించినా ఇప్పటికీ కష్టాల్లో ఉన్న మీకు ఆ భారం మరింత ఎక్కువవుతుంది. ఎన్నో ఏళ్లుగా మీమీద పేరుకుపోయిన బాధల కొండ కరగాలంటే ఆ దైవకృప మీకు అవసరం. అందుకే అప్రమత్తంగా ఉండండి. అలాగే మీరు ఏ రోజు ఉపవాసం ఉండాలి, ఏ చిన్న నియమాన్ని పాటిస్తే రాహువు మీపై కరుణ చూపిస్తాడు అన్నది కూడా చాలా ముఖ్యం. ఆ ఒక్కరోజు కనుక మీరు నిష్ఠగా ఉంటే మీకు వ్యతిరేకంగా ఉన్న శనిదేవుడు కూడా మీకు అనుకూలంగా మారుతాడు. దాంతోపాటు కుజుడు, శుక్రగ్రహాల పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ జాతకంలోని నవగ్రహాలు మీ వైపుగా నిలబడతాయి. నేను మీకు చేతులు జోడించి చెబుతున్నాను, ఈ వీడియోని చాలా సీరియస్గా తీసుకోండి. నిజానికి మీరు పుట్టినప్పటినుండి ఏ సమాధానం కోసమైతే వెతుకుతున్నారో ఆ సమాధానం మీకు ఇక్కడే దొరుకుతుంది. మీ జీవితంలోని ప్రతి ప్రశ్నకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. ఇకపై మీరు ఏ అపోహల్లోనూ బ్రతకాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా మీరు ఒక తెలియని అయోమయంలో బ్రతుకుతున్నారు. కష్టాలు, అప్పులు, దరిద్రం, శత్రువుల కుట్రలు, ఇలా అన్ని వైపుల నుండి మీరు చుట్టుముట్టబడ్డారు. ఆఖరికి మీ ఇంట్లో కూడా మీకు ప్రశాంతత లేదు. సరిగా నిద్రపట్టడం లేదు. ఏదో వెలితి మిమ్మల్ని నిరంతరం వేధిస్తుంది కదూ. ఈ నరకప్రాయమైన జీవితం నుండి బయటపడాలని మీరు ఎందరో బాబాల చుట్టూ, తాంత్రికుల చుట్టూ తిరిగారు. మీ కష్టార్జితాన్ని వారికి దోచిపెట్టారు. కాని ఏమైంది? ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వాడుకున్నారు తప్ప మీ బాధను ఎవరూ తీర్చలేదు. మీ నమ్మకంతో ఆడుకున్నారు. మీకు అబద్ధపు ఆశలు చూపించి మోసం చేశారు. కాని ఇప్పుడు మీరు సరైన చోటికి వచ్చారు. ఇక్కడ మీరు ఎవరికీ ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరూ తప్పుదోవ పట్టించరు. మీరు ఏ దారిలో నడిస్తే ఈ సమస్యల నుండి బయటపడతారో ఆ అసలైన మార్గాన్ని నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి మాట ఒక భవిష్యవాణి. తెలివైన వారు ఈ వీడియోని చివరి వరకు చూసి అందులోని విషయాలను అర్థం చేసుకుంటారు. కుంభరాశివారు ఎవరైతే పూర్తి నమ్మకంతో కామెంట్ బాక్స్లో 3 సార్లు జై శనిదేవ్ అని రాస్తారో వారికి ఆ దైవ ఆశీస్సులు నేరుగా అందుతాయి.
వచ్చే 24 గంటల్లోనే మీరు ఒక అద్భుతమైన శుభవార్త వింటారు. మీ ఆగిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా చక్కబడతాయి. అందుకే వెంటనే వీడియోని లైక్ చేసి మీ మనసులో ఉన్న బాధను లేదా మీకు ఎదురవుతున్న సమస్యలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో ద్వారా మీకు సరైన మార్గదర్శనం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఇప్పటివరకు ఒక రకమైన భ్రమలో బ్రతుకుతున్నారు. మీ చుట్టూ ఉన్న వారంతా మీ వారేనని, వారంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతున్నారు. కాని ఈ భ్రమ నుండి మీరు బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి మనిషికి తన సొంత జీవితం, తన స్వార్థం ముఖ్యం. ఇది కలికాలం. మీరు ఉంటున్న మీ ఇంట్లోనే కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే అవకాశముంది. మిమ్మల్ని ఏ స్థాయికైనా కిందకు పడేయటానికి వారు వెనకాడరు. అందుకే ఇన్నాళ్లుగా మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతున్నారో ఆ అలవాటు ఇకనైనా మానుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొదట తమ కడుపు నింపుకోవాలనే చూస్తారు. కాని మీ స్వభావం వేరు. మీరు ఆకలితో ఉన్నా సరే ఎదుటివారి ఆకలి తీర్చాలని చూస్తారు. మీ జేబులో 10 రూపాయలే ఉండి అవి మీ మందుల కోసం అవసరమైనా సరే దారిలో ఎవరైనా ఆకలితో ఉంటే ఆ 10 రూపాయలు వారికిచ్చేసి మీరు ఖాళీ కడుపుతో వెళ్లిపోయే రకం మీరు. ఇతరుల కోసం మీ అవసరాలను, మీ బాధను కూడా మర్చిపోతారు. కాని కుంభరాశివారు చెప్పండి, ఇలా ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది? ఇక చాలు. ఈ భూమ్మీదకు మీరు వచ్చింది దైవ చింతన కోసం, పుణ్యం సంపాదించటం కోసం, దానధర్మాలు చేయటం కోసమే కావచ్చు. కాని దానర్థం మిమ్మల్ని మీరు కష్టాల్లోకి నెట్టుకొని ఇతరుల జీవితాలను చక్కదిద్దటం కాదు. ముందు మీరు బలంగా ఉండాలి. మీరు బాగుంటేనే మరో 10 మందికి సహాయం చేయగలుగుతారు. మీరే బలహీనపడిపోతే లోకం మిమ్మల్ని తొక్కి పారేస్తుంది. అందుకే ఈ నిజాన్ని గ్రహించండి. ఇప్పటివరకు రాహువు సుప్త చేతనావస్థలో ఉన్నాడు, అంటే నిద్రపోతున్నాడు. కాని ఇప్పుడు రాహువు కదలిక మొదలైంది. ఇది మీ జీవిత కథను పూర్తిగా మార్చేయబోతుంది. మీ జీవితంలోని ప్రతి అంగుళం ఇప్పుడు అద్భుతంగా మారటం ఖాయం. రాహువు చేసే ఈ భారీ మార్పు వల్ల మీపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం. కుంభరాశివారు, ఇక మీ జీవితంపై రాహువు చూపబోయే ఆ అసలు ప్రభావం ఏంటో ఈరోజు రాత్రి 11 గంటల నుండి నిజం కాబోయే ఆ భవిష్యవాణులు ఏంటో ఇప్పుడు వివరిస్తాను. నేను చెప్పబోయే ఈ రహస్యాలు ఏదో పైపైన చెప్పే మాటలు కాదు. ఇవి విశ్వం దాచి ఉంచిన కఠిన సత్యాలు. ఇవి వింటూ ఉంటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇన్నాళ్లు మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో ఆ వ్యక్తుల అసలు స్వరూపం బయటపడి మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. రాబోయే 7 రోజుల్లో రాహువు ఒక భయంకరమైన తుఫాన్ను సృష్టించబోతున్నాడు. దీనివల్ల 3 పెద్ద గండాలు మీ ముందుకు వస్తాయి. రాహువు ఎప్పుడూ నేరుగా దెబ్బ కొట్టడు. ఒక మాయను సృష్టించి భ్రమలో ముంచి మనిషి తనంతట తానుగా చిక్కుకొని తలవంచేలా చేస్తాడు. ఆ 3 గండాల్లో మొదటిది అత్యంత భయంకరమైంది. మీ ఆత్మీయుల రూపంలో ఉన్న శత్రువుల వెన్నుపోటు. ఒకసారి ఆలోచించండి. ఎవరికోసమైతే మీరు మీ జీవితాన్ని ధారపోశారో, మీరు చిరికిన బట్టలు వేసుకున్నా సరే, వారికి కావలసిన విలాసాలను సమకూర్చారో, మీ కడుపు కట్టుకొని ఎవరికైతే అన్నం పెట్టారో అదే వ్యక్తులు ఇప్పుడు మీ గుండెల్లో ఖంజర్ దించటానికి సిద్ధంగా ఉన్నారు. అది మీ ఇంట్లో కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేదా మీరు సోదరుడిలా భావించే స్నేహితుడు కావచ్చు. ఈ 7 రోజుల్లో మీ మధ్య ఒక పెద్ద గొడవ జరిగేలా పక్కా ప్లాన్ రెడీ అయిపోయింది. వారు ఆడే నీచమైన రాజకీయాలకు మీ మైండ్ మొద్దుబారిపోతోంది. అయ్యో దేవుడా, ఈ అవమానం చూడ్డానికేనా నేను వారికోసం సర్వస్వం త్యాగం చేసింది అని మీరు కుమిలిపోతారు. మీ క్యారెక్టర్ మీద నిందలు వేస్తారు. మీ నిజాయితీని ప్రశ్నిస్తారు. ఆ సమయంలో మీ రక్తం ఉడికిపోతుంది. అరిచి గీపెట్టి నిజం చెప్పాలనిపిస్తుంది. కాని కుంభరాశివారు, ఇక్కడే మీరు నిగ్రహం కోల్పోకూడదు. నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. వారు చేసిన ఈ మాయాజాలంలో చిక్కుకోకండి. ఈ 7 రోజులు మీరు మూగవారిలా, చెవిటివారిలా ఉండిపోండి. మీ చెవుల్లో కరిగించిన సీసం పోసినా సరే మీరు ఒక్క మాట కూడా తిరిగి అనకూడదు. ఒకవేళ మీరు కనుక ఎదురు సమాధానం చెబితే, మీ అహంకారం అడ్డువస్తే రాహువు గెలిచినట్టే. అప్పుడు పరిస్థితి ఎంతవరకు వెళ్తుందంటే, మీరు ఇన్నాళ్లుగా సంపాదించుకున్న గౌరవం బజారున పడుతుంది. అందుకే మౌనం మాత్రమే ఇప్పుడు మీ ఆయుధం. ఇక రెండో పెద్ద గండం మీ ఆర్థిక పరిస్థితిపై పడబోయే దెబ్బ. మీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి కూడబెట్టిన ప్రతి రూపాయి మీద ఇప్పుడు రాహువు దృష్టి పడింది. వచ్చే 7 రోజుల్లో మీరు కలలో కూడా ఊహించని ఒక పెద్ద ఖర్చు మీ ముందుకు వచ్చి పడుతుంది. లేదా ఒక మాయగాడు మీ దగ్గరకు వస్తాడు. వాడు మీ భావాలతో ఆడుకుంటాడు. మీ ముందు పడి కుమిలి కుమిలి ఏడుస్తూ తన కష్టాలను ఏకరువు పెడుతూ నాటకమాడుతాడు. మీ కోమలమైన మనస్సు కరిగి వాడికి సహాయం చెయ్యాలి అనిపిస్తుంది. కాని నా మాట విని రాసిపెట్టుకోండి, ఈ 7 రోజుల్లో మీ కళ్ల ముందే ఒకడు ప్రాణాలు వదులుతున్నా సరే పొరపాటున కూడా ఎవరికీ ₹1 అప్పు ఇవ్వకండి. కుంభరాశివారు, ఆ వ్యక్తి మీ ముందు సాష్టాంగపడి గిలగిలలాడినా
తన కష్టాలను చూసి మీ కోమలమైన మనస్సు కరిగినా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. నేను చెబుతున్న ఈ మాటను ఒక రాయిమీద రాసిపెట్టుకోండి. ఈ 7 రోజుల్లో మీ కళ్ల ముందే ఒకరు ప్రాణాలు వదులుతున్నా సరే పొరపాటున కూడా ఒక్క రూపాయి కూడా వారికి అప్పుగా ఇవ్వకండి. అలాగే ఎవరో చెప్పారని ఎక్కడో తీసుకెళ్లి మీ పెట్టుబడులు పెట్టకండి. ఒకవేళ మీరు మాట వినకుండా ఇస్తే ఆ డబ్బు మీ జీవితం నుండి బూడిదలా ఎగిరిపోతుంది. అది మళ్లీ మీకు తిరిగి రాదు సరికదా. మీరు మళ్లీ అదే పేదరికం, అదే అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఆ దరిద్రం నుండి ఒక్కో మెట్టు పైకి రావటానికి మీరు పడ్డ కష్టాలు గుర్తున్నాయి కదా. భావోద్వేగాలకు లోనై మీ చేతులతో మీరే మీ ఇంటిని తగలపెట్టుకోకండి. ఇక 3వ గండం, ఇది నేరుగా మీ శరీరంపై, మీ ఆత్మపై పడబోతోంది. మీకు తరచూ ఒంట్లో నలతగా అనిపిస్తుంది కదా. అది ఏదో వాతావరణం వల్ల అనుకుంటున్నారా? అస్సలు కాదు. వచ్చే 7 రోజుల్లో మీ శరీరంపై అకస్మాత్తుగా ఒక రకమైన భారం పెరుగుతుంది. మీ 2 భుజాల మీద ఎవరో 100 కేజీల బరువు పెట్టినట్లుగా అనిపిస్తుంది. తెలియని ఆందోళన, గుండె దడ మిమ్మల్ని వేధిస్తాయి. రాత్రిపూట హఠాత్తుగా మెలకువ వస్తుంది. కారణం లేకుండానే ఏడవాలనిపిస్తుంది. మీరు కంగారుపడి పెద్ద పెద్ద ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు. 1000 రూపాయలు ఖర్చు చేసి టెస్టులు చేయించుకుంటారు. కాని ఫలితం ఏంటో తెలుసా? రిపోర్ట్లన్నీ నార్మల్గానే వస్తాయి. డాక్టర్లు మీకు ఏ జబ్బు లేదని చెబుతారు. కాని మీరు లోలోపల నలిగిపోతూనే ఉంటారు. ఎందుకంటే నా సోదరీ సోదరులారా, ఈ జబ్బు శరీరానికి సంబంధించింది కాదు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని మీ శత్రువుల యొక్క కంటి దృష్టి, ఆ మనూష్యం మరియు వారు చేయించిన క్షుద్ర ప్రయోగాల ప్రభావం ఇది. ఇది మీ ప్రాణశక్తిని పీల్చేస్తుంది. కాని మీరు ఇప్పుడు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఎక్కడైతే చీకటి విపరీతంగా ఉంటుందో అక్కడి నుండే భగవంతుడి అద్భుతాలు మొదలవుతాయి. నేను వీడియో మొదట్లో మీకొక రహస్యమైన దైవం గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఆ మాటను చాలా జాగ్రత్తగా వినండి. మీరు పడుతున్న ఈ ఆవేదనను, మీ ఆర్తనాదాలను విని ఈ అనంత విశ్వం నుండి ఒక పురాతనమైన శక్తివంతమైన దైవం మీ వైపు ఆకర్షితమవుతోంది. వచ్చే 7 రోజుల్లో అది అర్ధరాత్రి గాఢాంధకారంలో మీ కలల్లో కావచ్చు, లేదా సాక్షాత్తు మీ ఇంటి ఏదో ఒక మూల మీకు నాగదేవత దర్శనం కలగవచ్చు. అవును, ఆ రూపం చాలా భయంకరంగా ఉండవచ్చు. ఒక పెద్ద నల్ల త్రాచు మీ కళ్ల ముందు కనిపిస్తే మీ ప్రాణాలు గజగజ వనకవచ్చు, గుండె వేగం పెరగవచ్చు. కాని కుంభరాశివారు ఒక్క మాటను గుర్తుంచుకోండి. మీరు అరవకండి, భయపడకండి. పొరపాటును కూడా ఆ పామును కర్రతో కొట్టాలని కాని, బయటకు తోలియాలని కాని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అది సామాన్యమైన జీవి కాదు. సాక్షాత్తు ఆ మహాదేవుడి గణం అది. అది మిమ్మల్ని భయపెట్టడానికి రావటం లేదు. ఎన్నో ఏళ్లుగా మీ ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని, ఆ దుష్ట శక్తులను తన విషంలోకి పీల్చుకోవటానికి వస్తుంది. కుంభరాశివారు, ఆ దైవం మీకు కనిపించినప్పుడు భయపడకుండా కేవలం ఓం నమశివాయ అని జపించండి. ఆ శక్తి వెళ్తూ వెళ్తూ మీ అదృష్టానికి పట్టిన తుప్పును వదిలించి మీ తలరాతను మార్చి అద్భుతమైన దీవెనలను ఇస్తుంది. మీరు చాలామంది అడుగుతుంటారు, గురువుగారు, మా జీవితంలో ఏలినాటి శని చివరి దశ నడుస్తుంది కదా, ఇప్పటికే అంతా అయిపోయింది, ఇంకేం మిగిలింది అని. మీరు ఆకాశం వైపు చూస్తూ ఏడవటం ఆపేయండి. శనిదేవుడు మీ సంతోషాన్ని కాజేయటం లేదు. మీ చుట్టూ ఉండి మీ అన్నం తింటూ మీకే వెన్నుపోటు పొడిచే ఆత్మీయుల ముసుగును తీసి పారేస్తున్నాడు. మీ ఎదుట తీయగా మాట్లాడుతూ వెనక గోతులు తీసే మనుషులను మీ జీవితం నుండి బయటకు గెంటేస్తున్నాడు. మొదట్లో ఇది మీకు ఒంటరితనంగా, బాధగా అనిపించవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఇంట్లోని కుళ్ళిన చెత్తను బయట పారేసే వరకు మహాలక్ష్మి లోపలికి రాదు. అందుకే ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్తుంటే వెళ్ళనివ్వండి. అది మీ జీవితానికి జరుగుతున్న ఒక మంచి ప్రక్షాళన మాత్రమే. ఇక ఈరోజు రాత్రి 11 గంటల నుండి మీ జీవితంలో నిజం కాబోయే ఆ 10 భవిష్యవాణులను జాగ్రత్తగా వినండి. మొదటి భవిష్యవాణి, ఎన్నో ఏళ్లుగా ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా అడుగు ముందుకు పడని మీ పాత ఫైళ్లు కదులుతాయి. వచ్చే 72 గంటల్లో మీరు ఊహించని వ్యక్తి సహాయంతో మీ పాత పని ఒకటి అద్భుతంగా పూర్తవుతుంది. ఇక రెండవ భవిష్యవాణి, ధనలాభం. అప్పుల బాధతో రూపాయికి మొహతాజైన మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కడో ఆగిపోయిన మీ పాత బాకీలు వసూలు కావచ్చు, లేదా మీ వ్యాపారంలో కుబేర స్థానం లభించవచ్చు. మీ ఇంటి దరిద్రం శాశ్వతంగా దూరమయ్యే రోజు రాబోతుంది. ఇక మూడవ భవిష్యవాణి, మీపై క్షుద్ర ప్రయోగాలు చేస్తూ మీరు నాశనం కావాలని కోరుకునే శత్రువులు ఇకపై మీ జోలికి రాలేరు. వారిలో వారే కుక్కలు, పిల్లుల్లా కొట్టుకుని నాశనమవుతారు. మీరు దూరం నుండి నిలబడి ఆ తమాషాను చూస్తారు. నాలుగవ భవిష్యవాణి, ఇన్నాళ్లు మీ కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆందోళనలు, గుండె భారం ఈ రాత్రి నుండి మాయమవుతాయి. మీరు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతారు. ఉదయం నిద్రలేవగానే మీ మనసు ఎంతో ఉత్సాహంగా, తేలికగా ఉంటుంది. ఐదవ భవిష్యవాణి,
మీ ఇంట్లో లేదా మీ బంధువుల్లో మిమ్మల్ని ఎప్పుడూ నీచంగా చూసే వ్యక్తి మనసు మారుతుంది. రాహువు చేసే ఈ మార్పు వల్ల వారు తమ అహంకారం వీడి మీ దగ్గరకు వచ్చి కన్నీళ్లతో క్షమాపణ అడుగుతారు. కుంభరాశివారు, 5వ భవిష్యవాణి గురించి విన్నారు కదా. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన ఆ మనిషి కళ్ల నుండి అహంకారం అనే పొర తొలగిపోతుంది. ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు నడుచుకుంటూ వచ్చి కన్నీళ్లతో తన తప్పును క్షమించమని అడుగుతారు. ఇక 6వ భవిష్యవాణి, ఒకవేళ మీరు నిరుద్యోగులైతే లేదా చిన్నపాటి వ్యాపారం చేస్తూ ఇబ్బంది పడుతుంటే మీకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఒక భారీ ఆఫర్ రాబోతుంది. అది మీ జీవితాన్ని కాదు, మీ రాబోయే తరహాల తలరాతను కూడా మార్చేసేంత పెద్ద అవకాశం. 7వ భవిష్యవాణి, మీపై ఏదైనా కోర్టు కేసు లేదా అన్యాయమైన వివాదం నడుస్తుంటే గాలివాలు అకస్మాత్తుగా మీ వైపు మళ్లుతుంది. తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు కోర్టులోనే ఓడిపోయి తలదించుకుంటారు. 8వ భవిష్యవాణి, మీ ముఖంలో మీ మాటలో ఒక తెలియని దైవిక కాంతి కనిపిస్తుంది. జనాలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు ఎక్కడ నిలబడి ఏ మాట చెప్పినా దాన్ని జనాలు వేదవాక్కుగా నమ్ముతారు. నిన్నటిదాకా మిమ్మల్ని చీత్కరించుకున్నవారే ఇవాళ మీ సలహా కోసం మీ ఇంటి చుట్టూ చేరతారు. 9వ భవిష్యవాణి, తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో మీకు అద్భుతమైన కల వస్తుంది. ఏదైనా ఎత్తైన కొండ మీద శివాలయం ఉన్నట్టుగాని, నిర్మలమైన నీరు ప్రవహిస్తున్నట్టుగాని, లేదా ఒక సాధువు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా కాని కనిపిస్తే సాక్షాత్తు ఆ దేవుడే మిమ్మల్ని తన నీడలోకి తీసుకున్నాడని అర్థం చేసుకోండి. ఇక 10వ భవిష్యవాణి అన్నింటికంటే పెద్దది. ఈరోజు రాత్రి 11 గంటల తర్వాత మీ జాతకంలో 9వ ఇంట్లో ఒక అరుదైన శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. అది మిమ్మల్ని ఈ నరకప్రాయమైన బ్రతుకు నుండి బయటకు తెచ్చి రాజులలాంటి వైభోగాన్నిస్తుంది. రాహువు ఇక మిమ్మల్ని ఏడిపించడు, మీపై ధనవర్షాన్ని కురిపిస్తాడు. మీకున్న దౌర్భాగ్యం అంతా ఈ రాత్రితో బూడిదైపోతుంది. కాని కుంభరాశివారు, ఇవన్నీ గాలి మాటలు కావు. ఆ భగవంతుడి మీద మీకు అచంచలమైన నమ్మకం ఉంటేనే ఈ అద్భుతాలు జరుగుతాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఏ దొంగ బాబాలకు పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అచోక మహాపరిహారాన్ని జాగ్రత్తగా వినండి. వచ్చే శనివారం సాయంత్రం సూర్యుడు పూర్తిగా అస్తమించి చీకటి పడుతున్న సమయంలో బయట కొన్నది కాకుండా మీ ఇంట్లో ఉన్న ఒక శుభ్రమైన మట్టి ప్రమిదను తీసుకోండి. అందులో స్వచ్ఛమైన ఆవనూనె పొయ్యండి. ఇప్పుడు మీ వంటగది నుండి 2 లవంగాలు, అంటే వాటిమీద పువ్వు ఖచ్చితంగా ఉండాలి, మరియు కొన్ని నల్ల నువ్వులు తీసుకుని ఆ నూనెలో వేయండి. ఆ దీపాన్ని వెలిగించి మీ ఇంటి ప్రధాన ద్వారం బయట కుడివైపున పెట్టండి. దీపం పెట్టిన తర్వాత అక్కడే నిలబడి 2 చేతులు జోడించి, హే శనిదేవా, కర్మఫలదాత, నా ఇంట్లోని దరిద్రాన్ని, కష్టాలను, రోగాలను మరియు శత్రువుల కంటి దృష్టిని ఈ అగ్నిలో కాల్చి బూడిద చెయ్యి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. నా మాట నమ్మండి, ఒకవేళ యమధర్మరాజు మీ గడప ముందు నిలబడినా ఆ దీపపు వెలుగును చూసి వెనుద్రిగిపోవాల్సిందే. మీ ఇంటికి 4 దిక్కుల నుండి ధన, కనక, వస్తు వాహనాలు వచ్చి చేరుతాయి. నా బాధ్యతను నేను పూర్తి రెక్టిఫికేషన్తో నిజాయితీగా నిర్వర్తించాను. విశ్వం నాకిచ్చిన సంకేతాలను, ఆ భగవంతుడి ఆదేశాలను మీకు అర్థమయ్యేలా పూర్తి శక్తితో తెలియజేశాను. ఇక ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఈ విషయాలను విని వదిలేస్తారా, లేక పాటించి మీ తలరాతను మీరే మార్చుకుంటారా అనేది మీ చేతిలోనే ఉంది. మీరు నిజంగా మీ బాధాకరమైన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటే, ఈ కష్టాల నుండి శాశ్వతంగా బయటపడాలని కోరుకుంటే మీ అహంకారాన్ని పక్కన పెట్టండి. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో, భక్తితో 3 సార్లు జై శనిదేవ్ అని రాయండి. మీరు పంపే ఈ విన్నపం ఈ రాత్రికి రాత్రే నేరుగా ఆ భగవంతుడికి చేరుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. కనీసం మీ 5గురు మిత్రులకు లేదా బంధువులకు, ముఖ్యంగా జీవితంలో ఓడిపోయామని బాధపడుతున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీ చిన్న షేర్ వల్ల జీవితంపై ఆశ కోల్పోయిన ఒక వ్యక్తి మళ్లీ బ్రతికే ధైర్యాన్ని పొందవచ్చు. మీరు ఇతరులకు మేలు చేస్తే ఆ మహాదేవుడు మీకు అంతకంటే ముందుగా మేలు చేస్తాడు. వెళ్ళండి కుంభరాశివారు, ఈరోజు రాత్రి 11 గంటల తర్వాత మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలవ్వబోతోంది. మీ జీవితంలో అత్యంత అద్భుతమైన రోజులు ఇప్పుడే మొదలయ్యాయి.